ఫుట్బాల్ ఆడడానికి 200 కోట్ల పైగా ఖర్చు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ విద్యార్థులకు సంబంధించినటువంటి రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్ కావచ్చు ఎందుకు రిలీజ్ చేయలేకపోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం? అదేనండి, అదే మేము కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం ఎక్సైజ్ శాఖకి మంత్రిని పెడతారు కానీ విద్యాశాఖకి మాత్రం మంత్రిని పెట్టారు. సరే, ముఖ్యమంత్రి గారు ఆ శాఖని తన దగ్గర ఉంచుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న శాఖకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి? అది కూడా చూసుకుంటే విద్యాశాఖ ఈరోజు విద్యార్థులే రేపటి పౌరులు. మీరు ఈరోజే విద్యను చక్కగా అందించకపోతే రేపటి రోజున మేము ఎట్లా, మా భవిష్యత్తులు ఎట్లుంటాయి? ముఖ్యంగా చూసుకుంటే మళ్ళీ ఆడపిల్లలు, మగవాళ్ళకి ఎట్లయినా తల్లిదండ్రులు కింద పైన పడి అప్పు చేసి వాళ్ళు కడతారు ఫీజులు. కానీ ఆడపిల్లలకు అట్లా కాదు, మధ్యలోనే చదువు ఆపిచ్చేస్తారు వాళ్ళది. మా దోస్త్ అప్లికేషన్, మా కాలేజ్ పర్టికులర్గా చూసుకుంటే గత సంవత్సరం దోస్త్ అప్లికేషన్లో ఫ్రీ సీట్ అని చెప్పేసి కాలేజ్ దగ్గరకు వచ్చేసరికి మీరు ఫీజు కట్టాలి అని చెప్పేశారు. అక్కడికక్కడ స్పాట్లో దగ్గర 20-30 మంది అడ్మిషన్లు క్యాన్సిల్ చేసుకొని వెనక్కి తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు వాళ్ళలో ఎంతమంది చదువుతున్నారో, ఎంతమందికి పెళ్ళైనాయో, ఎంతమంది అసలు బతుకున్నారో కూడా తెలియదు. అలా విద్యార్థుల జీవితాలతో మాత్రం ఆడుకోకండి. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్లు, స్కాలర్షిప్లు చాలా ముఖ్యమైన అంశం. దాన్ని తొందరగా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.